హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆచార్య కాంపిటేటివ్ ఛానల్. రైట్, మనం గత 2 సెషన్స్లో డిస్కస్ చేసిన టాపిక్స్ ఏంటంటే వాట్ ఈజ్ కెమిస్ట్రీ అనే టాపిక్ కంప్లీట్ అయిందండి. అలాగే వాట్ ఈజ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనే కాన్సెప్ట్ కూడా మనం లాస్ట్ సెషన్లో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. రైట్, సో మరి ఈరోజు ఈ సెషన్ నుంచి మనకి అసలైనటువంటి కంటెంట్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి అనమాట. ఎందుకంటే గత 2 సెషన్లోనే మనం ఏం మాట్లాడామంటే ఇంట్రడక్షన్ అనే అంటే అవి ఆ 2 కూడా మనకి ఇంట్రడక్షన్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్. మరి ఈ రోజు నుంచి మనకి కంటెంట్ క్లాసెస్ మనం కంటెంట్లోకి వెళ్ళిపోతున్నాం కాబట్టి జాగ్రత్తగా నేను చెప్పేటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు నోట్ చేసుకోవడం అనేది మీకు బెటర్. రైట్, సో మరి ఈరోజు మనం క్లాస్ తీసుకుంటే మనకి లాస్ట్ సెషన్ లాస్ట్లో మనం ఏం చెప్పుకున్నామంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏంటో డెఫినేషన్ చెప్పుకోవడం జరిగిందండి. ఏంటి ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే? ద కెమిస్ట్రీ ఆఫ్ హైడ్రోకార్బన్స్ అండ్ దేర్ డెరివేటివ్స్ ఈజ్ కాల్డ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. రైట్, సో అంటే హైడ్రోకార్బన్స్ అలాగే వాటి యొక్క డెరివేటివ్స్ని మనం స్టడీ చేస్తే దాన్నే మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ అని పిలవాలి. మరి ఇప్పుడు హైడ్రోకార్బన్స్ అంటే ఏం చెప్పుకున్నాం? ద కాంపౌండ్స్ కంటైనింగ్ హైడ్రోజన్ అండ్ కార్బన్ ఆటమ్ ఆర్ కాల్డ్ హైడ్రోకార్బన్స్ అని చెప్పడం జరిగింది. అంటే ఏ కాంపౌండ్స్లో అయితే హైడ్రోజన్ మరియు కార్బన్ ఈ 2 ఎలిమెంట్స్ కనిపిస్తాయో వాటిని మనం హైడ్రోకార్బన్స్ అని పిలవాలి. మరి లాస్ట్లో నేను ఒక పాయింట్ చెప్పడం జరిగింది. ఏంటంటే అది మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నా సరే అంటే అరౌండ్ 108 ఎలిమెంట్స్ అనేవి ఉండడం జరిగిందండి. రైట్, ఇంకా మనకి ఇంకా సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా డిస్కవర్ చేయడం జరుగుతూ ఉంది ఎలిమెంట్స్ని. పక్కన పెడితే మరి 108 ఎలిమెంట్స్లోని ఓన్లీ కార్బన్ యాటమ్కి ఒక స్పెషాలిటీ ఉందని చెప్పాను. ఏదైతే ఈ ఎంటైర్ ఆర్గానిక్ కెమిస్ట్రీని రూల్ చేసే ఏకైక ఎలిమెంట్ ఏంటంటే దట్ ఈజ్ కార్బన్. సో ఇప్పుడు ఈరోజు ఈ సెషన్లో మనం వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ కార్బన్ యాటమ్ అనే కాన్సెప్ట్ మీద మాట్లాడదాం. రైట్, కార్బన్ తీసుకుంటే మనకి కార్బన్ తీసుకుంటే మనకి కార్బన్ అనేది ఫస్ట్ పాయింట్ మనం ఏం తెలుసుకోవాలంటే ఇట్ ఈజ్ ఏ నాన్ మెటల్. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. కార్బన్ అనేది దేనికి సంబంధించిందంటే ఇట్ ఈస్ ఎ నాన్ మెటల్ ఎలిమెంట్ అనమాట. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇట్ బిలాంగ్స్ టు 14th గ్రూప్ లేదా దీన్నే మనం 4th A గ్రూప్ అని కూడా అంటారండి. 4th A గ్రూప్ అని కూడా అనొచ్చు. అంటే మనకి పీరియాడిక్ టేబుల్ అనేది ఉంటుంది కదా, మనకు తెలిసిన విషయమే. ఆల్రెడీ మనకి ఈ పీరియాడిక్ టేబుల్ గురించి మనం డీటెయిల్డ్గా మనం నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అనే ఒక టాపిక్ ఉంటుందండి మనకి ఇనార్గానిక్ కెమిస్ట్రీలో. అది వచ్చినప్పుడు మనం డీటెయిల్గా నేర్చుకుందాం. ప్రస్తుతానికి ఈ పీరియాడిక్ టేబుల్ గురించి మనం చెప్పుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే మనకి తెలిసిన విషయమే. మొత్తం మనకి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ మొత్తం ఎలిమెంట్స్ని మనం 4 బ్లాక్స్ కింద 4 బ్లాక్స్ కింద మనం డివైడ్ చేసుకోవడం జరిగింది. అవి ఏంటంటే S బ్లాక్, P బ్లాక్, D బ్లాక్ అండ్ F బ్లాక్ ఎలిమెంట్స్. అవి ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేస్లో మనకి S బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయనుకోండి. దీనికి ఆపోజిట్ సైడ్లో ఇక్కడ మనకి P బ్లాక్ ఎలిమెంట్స్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. P బ్లాక్ ఎలిమెంట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. మరి ఈ S బ్లాక్కి P బ్లాక్కి మధ్యలో ఉన్నటువంటి ఈ మిడిల్లో మనకి D బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయి. పోతే లాస్ట్లో మనకి బాటంలో F బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఇలా మనకి ఒక పీరియాడిక్ టేబుల్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. అందులో మరి ఈ కార్బన్ యాటమ్ అనేది ఏ గ్రూప్కి చెందినటువంటి ఎలిమెంట్ అని చెప్తున్నానంటే 14th గ్రూప్ ఎలిమెంట్ అండి. అంటే యాక్చువల్గా ఇది P బ్లాక్ ఎలిమెంట్ అనమాట. కార్బన్ అనేది P బ్లాక్ ఎలిమెంట్. ఆ P బ్లాక్లో కార్బన్ యొక్క ఫ్యామిలీ తీసుకుంటే మనకి ఇవి కార్బన్ యొక్క ఫ్యామిలీ అనమాట. ఈ ఎలిమెంట్స్ ఉంటాయి, ఈ 5 ఎలిమెంట్స్ ఉంటాయి. కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్, లెడ్. ఓకేనా, వీటి పేర్లు ఏంటండి? కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్, లెడ్. ఈ 5 కూడా కార్బన్ యొక్క ఫ్యామిలీ అనమాట. రైట్, నెక్స్ట్ థర్డ్ పాయింట్ తీసుకుంటే కార్బన్ గురించి. కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత తీసుకుంటే మనకి 6 అనమాట. కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత అండి? 6. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాశారనుకోండి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే 1s2 2s2 2p2 1s2 2s2 2p2 దట్ ఈస్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ కార్బన్ ఆటమ్. రైట్, సో ఇది మనకి కార్బన్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్. మరి చాలా ఎలిమెంట్స్ ఉండగా మరి ఈ కార్బన్ గురించి స్పెసిఫిక్గా మనం ఎందుకు నేర్చుకుంటున్నామంటే బికాజ్ ఇక్కడ ఆర్గానిక్ కెమిస్ట్రీ మొత్తం ఎంటైర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంతా కూడా ఈ కార్బన్ ఆటమే రూల్ చేస్తుంది. ఎందుకు ఇలా చేస్తుందంటే కార్బన్ ఆటమ్కి 2 యూనిక్ ప్రాపర్టీస్ ఉన్నాయండి. అంటే మిగతా ఎలిమెంట్స్కి లేనటువంటి 2 స్పెషల్ ప్రాపర్టీస్, వాటిలో యూనిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ యూనిక్ ప్రాపర్టీస్ ఏంటంటే అందులో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే టెట్రావాలెన్సీ నేచర్ని కలిగి ఉందన్నమాట. ఏ నేచరు?
కార్బన్కు ఉండే నేచర్ ఏంటంటే టెట్రావాలెన్సీ నేచర్. అలాగే సెకండ్ వన్ ఏంటంటే కాటనేషన్ ప్రాపర్టీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ రెండు కూడా, కాటనేషన్ ప్రాపర్టీ. సో ఎప్పుడైతే కార్బన్కి ఈ రెండు ప్రాపర్టీస్ ఉన్నాయో ఈ కార్బన్ యాటమ్ అనేది ఒక స్పెషల్ యాటమ్ కింద ఉందన్నమాట. ఓకేనా? మొత్తం ఎంటైర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ మనకు అర్థం కావాలంటే ముందు వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ కార్బన్ యాటమ్ అనే విషయం తెలియాలి. సో ఈరోజు ఈ సెషన్లో మనం క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. రైట్? సో ఇప్పుడు టెట్రావాలెన్సీ నేచర్ అంటే ఏంటి, కాటనేషన్ ప్రాపర్టీ అంటే ఏంటో చూద్దాం. రైట్? సో ఇప్పుడు చూడండి టెట్రావాలెన్సీ నేచర్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. టెట్రావాలెన్సీ ముందు మనకి ఈ టర్మ్ అర్థం కావాలంటే ముందు వ్యాలెన్సీ అంటే ఏంటో తెలియాలి. వ్యాలెన్సీ అంటే ఏంటో ఒకసారి డెఫినేషన్ మనకి క్లియర్గా రాసాను చూడండి. ఇదంతా మనకి వ్యాలెన్సీకి సంబంధించిన డెఫినేషన్ అనమాట. ఏం రాశాను ఇక్కడ, ఇట్ ఈస్ ద ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇట్ ఈస్ ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గెయిన్డ్ లాస్ట్ ఆర్ షేర్డ్ బై అన్ ఆటమ్ ఆఫ్ అన్ ఎలిమెంట్ టు అచీవ్ ద నియరెస్ట్ నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్. ఇది మనకి వ్యాలెన్సీ యొక్క డెఫినేషన్ అనమాట. ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ డెఫినేషన్లు కొన్ని ఉంటాయి కాబట్టి వీటిని నేను క్లియర్గా బోర్డు మీద రాస్తున్నాను, మీరు కూడా నోట్ చేసుకోండి అనమాట. ఇప్పుడు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ముందు మనకి ఈ వ్యాలెన్సీ అంటే సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే ఇట్ ఈస్ ద కంబైనింగ్ కెపాసిటీ అండి. సింపుల్గా మనకి అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పుకోవాలనుకుంటే వ్యాలెన్సీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ అన్ ఎలిమెంట్. అంటే ప్రతి ఎలిమెంట్కి ఒక కంబైనింగ్ కెపాసిటీ ఉంటుందన్నమాట. అసలు ఈ వ్యాలెన్సీ అనే కాన్సెప్ట్ మనం అర్థం కావాలంటే ఫస్ట్ ఒకసారి డెఫినేషన్ ఒకసారి చూద్దాం చూడండి. వ్యాలెన్సీ అనేది దేనికి ఈక్వల్ అవుతుందంట, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి ఈక్వల్ అవుతుందంట. ఆ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎలా ఉండాలి, గెయిన్డ్ అంటే మనకి గెయిన్ చేసుకున్న ఎలక్ట్రాన్స్ ఎన్ని, లేదా లాస్ అయిపోయినటువంటి ఎలక్ట్రాన్స్ ఎన్ని, లేదా షేర్ చేసుకున్నటువంటి ఎలక్ట్రాన్స్ ఎన్ని. అది కూడా ఈ ప్రాసెస్ అంతా ఎందుకు జరుగుతుందంటే ఇది ఇంపార్టెంట్ అండి, ఇక్కడి నుంచి ఇంపార్టెంట్. టు అచీవ్ ద నియరెస్ట్ నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్, టు అచీవ్ ద నియరెస్ట్ నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్. అంటే ఇక్కడ మనకి అసలు ఈ కెమికల్ రియాక్షన్స్ అనేవి ఈ మొత్తం కెమిస్ట్రీలో ఒక యాటమ్ ఇంకొక యాటమ్తో అసలు ఎందుకు రియాక్ట్ అవుతుంది, అసలు రియాక్షన్స్ ఎందుకు జరుగుతున్నాయి, వీటన్నింటికి మన ఆన్సర్ తెలియాలంటే ఫస్ట్ మనకి ఒక కాన్సెప్ట్ తెలియాలండి. అదేంటంటే మనకి ఇందాక ఆల్రెడీ పీరియాడిక్ టేబుల్ రాశాను కదా, ఈ పీరియాడిక్ టేబుల్లో నోబెల్ గ్యాసెస్ అని చెప్పేసి కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయండి. నోబెల్ గ్యాసెస్ ఏంటి, ఆ నోబెల్ గ్యాసెస్ వీటిలో మనకి ఇనర్ట్ గ్యాసెస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రాడాన్. ఇవండి హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రాడాన్. వీటన్నింటి గురించి మళ్ళీ మనం ఇనార్గానిక్ డిస్కస్ చేసేటప్పుడు క్లియర్గా నేర్చుకుందాం. ప్రస్తుతానికి నోబెల్ గ్యాసెస్ ఏవంటే ఇవి నోబెల్ గ్యాసెస్. వీటిలో నోబెల్ గ్యాసెస్ లేదా ఇనర్ట్ గ్యాసెస్ అని కూడా పిలుస్తారండి. వీటికి ఇంకో పేరు ఏంటంటే ఇనర్ట్ గ్యాసెస్. ఎందుకు వీటిలో నోబెల్ గ్యాసెస్ లేదా ఇనర్ట్ గ్యాసెస్ అన్నారంటే ఎంటైర్ పీరియాడిక్ టేబుల్లో అన్ని ఎలిమెంట్స్ కన్నా మోస్ట్ స్టేబుల్గా ఉండే ఎలిమెంట్స్ ఇవే. ఓకేనా? అంటే ఎంటైర్ మనకి పీరియాడిక్ టేబుల్లో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, కానీ ఆ అన్ని ఎలిమెంట్స్ కంటే బాగా ఎక్కువగా స్టేబుల్గా ఉండేటువంటి ఎలిమెంట్స్ ఏంటంటే ఇవే. ఎందుకు ఇవి స్టేబుల్గా ఉన్నాయంటే బికాస్ వీటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే కంప్లీట్గా ఫుల్ఫిల్ అయిపోయి ఉంటుందన్నమాట. ఓకేనా? అంటే ఒక ఎలిమెంట్కి ఎప్పుడు మనకి స్టెబిలిటీ వస్తుందంటే ఏ ఎలిమెంట్ అయితే దాని యొక్క మొత్తం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంతా కంప్లీట్గా ఫిల్ అయిపోయి ఉందో అప్పుడు ఆ ఎలిమెంట్ అనేది స్టెబిలిటీని గెయిన్ చేస్తుందండి. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? సో ఇప్పుడు అంటే ఈ మొత్తం ఈ 6 ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని పొందడానికి మిగతా ఎలిమెంట్స్ అన్నీ కూడా ట్రై చేస్తాయి. సో ఇదే మనకి కెమిస్ట్రీలో జరిగే ప్రాసెస్. క్లియర్గా అర్థమైందా లేదా? ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఇంకా క్లారిటీగా వస్తుంది. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే వ్యాలెన్సీ అనేది ఒక కంబైనింగ్ కెపాసిటీ అన్నాను. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ సోడియం తీసుకుంటాను. Na సోడియం. Na అంటే అర్థం మనకు తెలుసు కదా, సోడియం. సోడియం యొక్క అటమిక్ నెంబర్ ఎంత అంటే 11. సోడియం యొక్క అటమిక్ నెంబర్ ఎంత అండి? 11. ఇప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాస్తాం మనం? 1s2 2s2 2p6 2p6 తర్వాత 3s1. 1s2 2s2 2p6 3s1. ఓకేనా? అంటే మనం జనరల్గా ఇలా రాస్తూ ఉంటామండి. ఎందుకంటే మనకి సోడియం అనేది మనకి ఏ బ్లాక్ చెందినటువంటి ఎలిమెంట్ అంటే ఎస్ బ్లాక్ చెందినటువంటి ఎలిమెంట్. రైట్? దీనికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s1.
ఇప్పుడు ఇలా సోడియం రాసినప్పుడు ఈ సోడియం అనే ఎలిమెంట్ స్టేబుల్ అంటే స్టేబుల్ కాదు. సోడియం ఎప్పుడు స్టేబుల్ అవుతుందంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి 1s2. ఓకే, అంటే మనకి అంటే మీకు లింక్ కుదరాలని చెప్పేసి నేను టాపిక్ కొంచెం డెప్త్కి వెళ్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి s ఆర్బిటాల్ p ఆర్బిటాల్ తీసుకుంటే మనకి మొత్తం ఆర్బిటాల్స్ ఎన్ని అంటే మొత్తం 4 టైప్స్ కదా. s ఆర్బిటాల్, p ఆర్బిటాల్, d ఆర్బిటాల్, f ఆర్బిటాల్. s ఆర్బిటాల్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని అంటే కనుక 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, రైట్. p ఆర్బిటాల్ తీసుకుంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయంటే 6 ఎలక్ట్రాన్స్ అనేవి ఫిల్ అవుతాయి. d ఆర్బిటాల్ తీసుకుంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 10, f ఆర్బిటాల్ తీసుకుంటేనేమో 14. ఈ విషయాలన్నీ మనకు తెలిసి ఉండాలి, తెలిసి ఉంటేనే మనకి ఇక్కడ కాన్సెప్ట్ అర్థమైంది. ఇప్పుడు చూడండి, s ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, కంప్లీట్లీ ఫిల్ అయిపోయింది. నెక్స్ట్ es ఆర్బిటాల్లో కూడా 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, p ఆర్బిటాల్లోనేమో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, కంప్లీట్. మరి ఇక్కడ 3s1 అని రాశాను కదా, అంటే ఇక్కడ 3s ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే 1 ఎలక్ట్రాన్ ఉందన్నమాట. అంటే ఇది ఆఫ్ ఫిల్డ్, అంటే సగం నిండింది, కంప్లీట్గా ఫిల్ అవ్వలేదు. మరి కంప్లీట్గా ఫిల్ అవ్వకపోతే దీనికి స్టెబిలిటీ ఉందా? లేదు, దీనికి స్టెబిలిటీ లేదు. సో కాబట్టి ఇప్పుడు సోడియం ఏం చేస్తుందంటే దీనికి దగ్గరగా ఉన్నటువంటి, అందుకే ఇక్కడ ఏం రాశానండి, టు అచీవ్ ద నియరెస్ట్ నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్. సో దీనికి దగ్గరగా ఉన్నటువంటి నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ని ఇది అటైన్ చేయడానికి ట్రై చేస్తుంది. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఇప్పుడు చూడండి, హీలియం అటమిక్ నెంబర్స్ రాస్తున్నాను 2, నియాన్ 10, ఆర్గాన్ 18, క్రిప్టాన్ 36. ఇలా అది తర్వాత చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి సోడియంకి దగ్గరగా ఉన్నటువంటి ఇక్కడ నోబెల్ గ్యాస్ ఏం కనిపిస్తుందండి మనకి, దీని యొక్క అటమిక్ నెంబర్ ఏమో 11. మరి ఇక్కడ దగ్గరలో ఏముంది అంటే నియాన్ ఉంది. నియాన్ ఎంత అంటే 10. నియాన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత? 10. సో కాబట్టి ఇప్పుడు సోడియం అనేది ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే ఈ 3s ఆర్బిటాల్లో ఉన్నటువంటి 1 ఎలక్ట్రాన్ని లాస్ అయిపోవడానికి ట్రై చేస్తుంది, అంటే వదులుకోవడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే ఒక్కసారి ఈ 3s ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్ పోతే ఇంకేం మిగిలిందండి, 1s2, 2s2, 2p6. సో నియాన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తారనుకోండి 1s2, 2s2, 2p6 సరిపోయింది కదా. 2 + 2 + 6 10. కాన్సెప్ట్ అర్థమైందా లేదా? సో ఇది అన్నమాట మనకి ఇక్కడ జరిగే మొత్తం. మనకి ఈ కాన్సెప్ట్ అర్థమైందంటే మొత్తం మనకి కెమిస్ట్రీలో ఉన్నటువంటి బేసిక్స్ అన్నీ అర్థమైపోతాయి అన్నమాట. సో ఇది మనకి సోడియం. ఇప్పుడు స్టెబిలిటీని గెయిన్ చేయడానికి ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పాను కదా, ఎలక్ట్రాన్స్ అనేవి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్తూ ఉంటాయి. అవి పక్కన పెడితే ఇప్పుడు వ్యాలెన్సీ దగ్గరికి వద్దాం మళ్ళీ. వాట్ ఈజ్ వ్యాలెన్సీ అని చెప్పాను, ఇట్ ఈస్ ద కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ అన్ ఎలిమెంట్ అన్నాను. ఇప్పుడు సోడియం ఎన్ని ఎలక్ట్రాన్స్ని మనకి లాస్ అవ్వగలదు అంటే, డొనేట్ చేయగలదు అంటే 1 ఎలక్ట్రానే కదా. ఈ 1 ఎలక్ట్రాన్ని డొనేట్ చేస్తే చాలు కదా సోడియంకి స్టెబిలిటీ అనేది వస్తుంది కదా. సో కాబట్టి ద వ్యాలెన్సీ ఆఫ్ సోడియం ఎంత అని అడిగితే 1 అనమాట. సోడియం యొక్క వ్యాలెన్సీ ఎంత? 1. అంటే ఒక సోడియం ఎలిమెంట్ లేదా ఒక సోడియం యాటమ్ అనేది 1 ఎలక్ట్రాన్ని మాత్రమే డొనేట్ చేస్తుంది. సో ఇట్ ఈస్ ద వ్యాలెన్సీ ఆఫ్ సోడియం యాటమ్. కాన్సెప్ట్ అర్థమైందా లేదా? సో కాబట్టి ఎప్పుడైతే సోడియం అనేది ఈ 3s ఆర్బిటాల్లో ఉన్నటువంటి 1 ఎలక్ట్రాన్ని లాస్ అయిపోయి సోడియం ఎలా మారిపోద్దో తెలుసా, Na+ కింద మారుతుంది అనమాట. ఎలా మారుతుందండి? Na+. దీన్ని సోడియం యాటమ్ లేదా సోడియం ఎలిమెంట్ అంటారు. దీన్నేమో సోడియం క్యాటయాన్ అంటారు. ఏమంటారు? సోడియం క్యాటయాన్ అంటారు. అంటే Na+ కింద మారింది. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి ఇక్కడ. సో ఇది ఓకే కదా మీకు? ఇంకొక ఎగ్జాంపుల్ తెలిస్తే ఇంకా క్లియర్గా అర్థమైంది మనకి. క్లోరిన్ తీసుకుందాం. క్లోరిన్ Cl. క్లోరిన్ అనేది అటమిక్ నెంబర్ 18 అండి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే 1s2, 2s2, 2p6, 3s2, 3p6. అక్కడికి ఎంత అయిందండి? క్లోరిన్ యొక్క అటమిక్ నెంబర్ 17 కదా. క్లోరిన్ యొక్క అటమిక్ నెంబర్ 17 అమ్మా. ఇది 3p5 వస్తుంది అనమాట. ఓకేనా? 1s2, 2s2, 2p6, 3s2, 3p5. క్లోరిన్ యొక్క అటమిక్ నెంబర్ 17. ఇప్పుడు చూడండి, మళ్ళీ దీనికి కూడా ఏం కావాలి? స్టెబిలిటీ కావాలి. ఎవరికైనా స్టెబిలిటీ కావాలి, మనకు కూడా స్టెబిలిటీ కదా ఇంపార్టెంట్ మన లైఫ్లో. సేమ్ ఎలిమెంట్స్ కూడా ఏం చేస్తాయంటే స్టెబిలిటీని గెయిన్ చేయాలి. ఆ స్టెబిలిటీని గెయిన్ చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్తులు ఏంటి, ఎలిమెంట్స్ దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏంటంటే
ఎలక్ట్రాన్సే. ఆ ఎలక్ట్రాన్స్ని లాస్ అయిపోవడం వల్ల కానీ, లేదంటే గెయిన్ చేసుకోవడం వల్ల కానీ, లేదంటే షేర్ చేసుకోవడం వల్ల కానీ ఏం చేసినా సరే ఎలక్ట్రాన్స్ తోటే చేయాలి. అలా చేసి ఫైనల్గా అవి స్టెబిలిటీని అటైన్ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, క్లోరిన్కి దగ్గరలో ఉన్నటువంటి నియరెస్ట్ నోబెల్ గ్యాస్ ఏది అని తీసుకుంటే మనకి 18 ఆర్గాన్ కనిపిస్తుంది, అవునా కదా? ఇక్కడేమో 17 ఉంది, అక్కడేమో 18 ఉంది. అంటే క్లోరిన్కి ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రా అవసరం ఉందా, లేదంటే ఎక్స్ట్రాగా ఒక ఎలక్ట్రాన్ కోల్పోవడానికి అవకాశం ఉందా అంటే ఒక ఎలక్ట్రాన్ని తీసుకోవడానికి ట్రై చేస్తుంది అనమాట. అప్పుడు ఈ 3p5లో ఉంది కదండి, ఈ 3p5లోకి ఒక ఎలక్ట్రాన్ వచ్చిందనుకో, అప్పుడు 3p6 అవుద్ది. అంటే ఇప్పుడు క్లోరిన్ కాస్త ఎలా మారుతుంది? Cl-. క్లోరిన్ కాస్త ఎలా మారింది ఇప్పుడు? Cl-. అంటే Cl- అంటే అయాన్, యానయాన్ అంటారు దీన్ని. క్లోరిన్ యానయాన్ అంటారు. ఇదేంటి? సోడియం క్యాటయాన్. ఇవి వీటిని అయాన్స్ అంటారండి. ప్లస్ ఛార్జ్ ఉన్న, మైనస్ ఛార్జ్ ఉన్న వీటిని ఏమంటారంటే అయాన్స్ అంటారనమాట. ప్లస్ ఛార్జ్ ఉంటే క్యాటయాన్ అంటారు, మైనస్ ఛార్జ్ ఉంటే యానయాన్ అంటారు. ఇప్పుడు దీని యొక్క కంబైనింగ్ కెపాసిటీ కూడా ఎంత అయిందండి? 1 అయింది. కాకపోతే ఇక్కడ -1 అనొచ్చు, లేదంటే ఇక్కడ +1 అనొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మొత్తానికి ఇక్కడ మైనస్లు ప్లస్లు అని చెప్పరు. వ్యాలెన్సీ జనరల్గా మనకి ప్లస్లోని మైనస్లోనే ఉండదు, జనరల్గా డిజిట్స్లో చెప్తారనమాట. ఇప్పుడు సోడియం యొక్క వ్యాలెన్సీ కూడా ఒకటే, క్లోరిన్ యొక్క వ్యాలెన్సీ కూడా ఒకటే. ఇప్పుడు అర్థమైందా మీకు కాన్సెప్ట్? సో ఇది మనకి వ్యాలెన్సీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్. ఇప్పుడు మరి టెట్రా వ్యాలెన్సీ గురించి నేర్చుకోవాలి మనం. వ్యాలెన్సీ గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటి? టెట్రా వ్యాలెన్సీ గురించి నేర్చుకోవాలి. చూద్దాం టెట్రా వ్యాలెన్సీ అంటే ఏంటో చూద్దాం. ఈ టెట్రా వ్యాలెన్సీ అంటే ఏంటో నేర్చుకునే ముందు మనకి ఆక్టెట్ రూల్ అని ఇంకొక చిన్న కాన్సెప్ట్ మనం నేర్చుకోవాలి. ఏంటండి ఇది? ఆక్టెట్ రూల్. ఏంటి ఆక్టెట్ రూల్ అంటే కనుక ఇక్కడ చెప్తున్నాను చూడండి. ద ఎలిమెంట్ విచ్ ఈజ్ హ్యావింగ్ 8 electrons in their valence shell is more stable. ఇది మనకి ఆక్టెట్ రూల్. చెప్పేది ఏంటంటే ఇదన్నమాట. అంటే ఏ ఎలిమెంట్ యొక్క వ్యాలెన్స్ సెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయో అది మోస్ట్ స్టేబుల్ అని చెప్పి ఒక నియమం ఏంటంటే ఆక్టెట్ రూల్. వ్యాలెన్స్ సెల్ అంటే ఏంటి సార్ అని మనకి డౌట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను యాటమ్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్లస్ అని ఎందుకు రాశానంటే లోపల, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక యాటమ్ అనుకోండి అమ్మా, ఇదంతా ఒక యాటమ్ అనుకోండి రా, ఇది యాటమ్, ఓకేనా? యాటమ్ స్పెరికల్గా ఉంటుంది, ఆ విషయం తెలిసిందే కదా మనకి. అంటే అటామిక్ స్ట్రక్చర్ చెప్పుకోలేదు. అంటే ఇక్కడికి వచ్చిన కాన్సెప్ట్ మనకి చిన్న ప్రాబ్లం ఏంటంటే మనం డైరెక్ట్గా ఆర్గానిక్ కెమిస్ట్రీ స్టార్ట్ చేసుకున్నాం. యాక్చువల్గా ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ అర్థం కావాలంటే ముందు మనకి ఇనార్గానిక్ కెమిస్ట్రీ అంతా చెప్పుకోవాలి. అంటే ముందు లెసన్స్ అన్నీ చెప్పుకుంటేనే ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది మీరు 10th క్లాస్లో మీకు ఇంట్రడ్యూస్ అవుతుందండి. 11th and 12th క్లాసెస్లో ఉంటుంది. మీకు ఎక్కడ తీసుకున్నా సరే లాస్ట్ లెసన్ కింద ఉంటుంది ఆర్గానిక్. ఎందుకు లాస్ట్ పెట్టారంటే ఈ ముందున్నటువంటి లెసన్స్ అన్నీ కూడా మనకు అర్థమైతే, అందులో ఉన్నటువంటి కాన్సెప్ట్లు అన్నీ కూడా అర్థమైతే అప్పుడు మనకు ఆర్గానిక్ అర్థమైంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే డైరెక్ట్ ఆర్గానిక్ స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి దీనిలో వచ్చినటువంటి చిన్న చిన్న టాపిక్స్ వస్తాయి కదా, అవి కూడా మనం క్లియర్గా నేర్చుకుంటూనే ముందుకెళ్తాం, ఓకేనా? ఇక్కడ చూడండి ఏం చెప్తున్నామంటే యాటమ్ తీసుకున్నాను. ఈ యాటమ్ మధ్యలో ఉండేది ఏంటంటే న్యూక్లియస్ మధ్యలో ఉంటుంది కదా, ఇది న్యూక్లియస్ అనుకోండి. ఇప్పుడు ఈ న్యూక్లియస్ చుట్టూ ఏముంటాయంటే ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతూ ఉంటాయి కదా, వాటిని ఆర్బిట్స్ అని పిలుస్తూ ఉంటాం కదా, ఇవి ఆర్బిట్స్ అనుకోండి అనమాట. ఇది ప్లస్ ఎందుకు వేసానంటే న్యూక్లియస్ లోపల ప్రోటాన్ ఉంటుంది, ప్రోటాన్కి ఉండే ఛార్జ్ ప్లస్ కాబట్టి ప్లస్ వేసాను. ఈ మొత్తం ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా వీటిలో తిరుగుతున్నాయి అనుకోండి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం చెప్తానంటే వ్యాలెన్స్ షెల్ అంటే ఏంటంటే ఇంకో దీన్ని వ్యాలెన్స్ షెల్ అంటారనమాట. అంటే చెట్ట చివరి షెల్ అంటే ఆర్బిట్ సింపుల్గా, ఓకేనా? ఇక్కడ ఏం చెప్తుంది ఆక్టెట్ రూల్? ద ఎలిమెంట్ విచ్ ఈస్ హ్యావింగ్ 8 electrons ఇన్ దేర్ వ్యాలెన్స్ షెల్ ఈజ్ మోస్ట్ స్టేబుల్. అంటే ఏ ఎలిమెంట్స్ యొక్క వ్యాలెన్స్ షెల్లో ఎలక్ట్రాన్స్ 8 ఉంటాయో అది ఆక్టెట్ రూల్ని ఒబే చేస్తుంది, అది మోర్ స్టేబుల్ అని అర్థం అనమాట. లేదా దీన్నే మనకి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సోడియం అయిపోయింది, క్లోరిన్ అయిపోయింది కదా, ఏం తీసుకుందామంటే ఎగ్జాంపుల్ మెగ్నీషియం తీసుకోవచ్చు. మెగ్నీషియం 12 అండి. మెగ్నీషియం యొక్క ఆటమిక్ నెంబర్ ఎంతంటే 12. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాస్తారు? 1s2 2s2 2p6 3s2 1s2 2s2 2p6 3s2 ఇలా రాశాను కదా. ఇప్పుడు దీన్ని ఎలా డయాగ్రామ్ వైజ్ రాద్దామో ఒకసారి మనకు అర్థమయ్యేలాగా.
1s2 2s2 2p6 3s2 అని రాశాను. ఇప్పుడు ప్రతిదానికి కూడా మనం ఇలా అబ్జర్వ్ చేశారనుకోండి, ఇన్నర్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అవుటర్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా, ఇన్నర్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అవుటర్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దీని యొక్క అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటంటే ఈ రెండు అంటారు. అంటే 2pలోనేమో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 3sలోనేమో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మొత్తం 6 + 2 ఎంత? 8 ఎలక్ట్రాన్స్. సరిపోయిందా? ఆక్టెట్ రూల్ అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట దీన్ని. ఓకేనా, మనం అలా దేనికి తీసుకున్నా సరే ఆక్టెట్ రూల్ని ఉపయోగిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఈ ఆక్టెట్ రూల్కి మనం చెప్పుకునేటువంటి టెట్రావాలెన్సీకి ఉన్నటువంటి లింక్ ఏంటంటే, ఈ ఆక్టెట్ రూల్ అనేది తెలిస్తే మనకి ప్రతిదానికి దీన్ని అప్లై చేయొచ్చు అనమాట. ఇప్పుడు కార్బన్ దగ్గరికి వద్దాం. కార్బన్ తీసుకోవచ్చు. కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత అంటున్నాను? 6. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాయొచ్చు అంటున్నాను? 1s2 2s2 2p2 1s2 2s2 2p2. దాని యొక్క అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమవుతుందో తెలుసా? ఇంకో ఈ రెండు, ఇవి అవుటర్ ఎలక్ట్రాన్స్ అవుతాయి, అంటే వ్యాలెన్సీ సెల్స్ అవుతాయి. ఎన్ని ఉన్నాయి? ఇందులో 2 ఉన్నాయి, ఇందులో 2 ఉన్నాయి. మొత్తం ఓవరాల్గా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయమ్మా? 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే కార్బన్ యొక్క వ్యాలెన్సీ షెల్లో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో కాబట్టి అకార్డింగ్ టు ఆక్టెట్ రూల్ ప్రకారంగా మనకి ఈ కార్బన్ అనేది స్టేబుల్ అవ్వాలి అంటే ఇంకొక 4 ఎలక్ట్రాన్స్ని ఏం చేయాలి? గెయిన్ చేసుకోవాలి. ఏం చేయాలి? గెయిన్ చేసుకోవాలి. లేదా ఇంకొకటి అంటే ఇప్పుడు కార్బన్ ఉన్నటువంటి ఆపర్చునిటీస్, దీనికి ఉన్నటువంటి ఛాన్సెస్ ఏమున్నాయో చూడండి. పాసిబిలిటీస్ ఏమున్నాయో చూడండి. ఫస్ట్ పాసిబిలిటీ ఏంటంటే టు గెయిన్ 4 ఎలక్ట్రాన్స్. అంటే కార్బన్ ఇంకొక 4 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేస్తే ఏమవుతుందంటే 2p2 కాస్త 2p6 అవుద్ది, కంప్లీట్గా ఫుల్ఫిల్ అయిపోద్ది, స్టెబిలిటీ వస్తుంది. ఓకే, సెకండ్ పాసిబిలిటీ ఏంటంటే ఈ మొత్తానికి ఈ 4 ఎలక్ట్రాన్స్ని లాస్ అయిపోవచ్చు కదా. పాయింట్ అర్థమైందా? ఈ మొత్తం 4 ఎలక్ట్రాన్స్ని లాస్ అయిపోతే ఇంకేం మిగులుతుందమ్మా? 1s2 ఉంటుంది. 1s2 అంటే దేనికి సంబంధించింది? 1s2 అంటే హీలియం. 1s2 అంటే ఏంటి? హీలియం. దాని యొక్క అటామిక్ నెంబర్ 2. అది కూడా మోస్ట్ స్టేబులే కదా, అది కూడా ఇనర్ట్ గ్యాసే కదా, అదన్నా చేయొచ్చు. సో కాబట్టి సెకండ్ పాసిబిలిటీ ఏంటంటే టు లాస్ 4 ఎలక్ట్రాన్స్. సో దీస్ ఆర్ ది 2 పాసిబిలిటీస్ అనమాట. సో ఇప్పుడు కార్బన్ ముందు రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. ఫస్ట్ పాసిబిలిటీ ఏంటంటే 4 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకోవాలి. సెకండ్ పాసిబిలిటీ ఏంటంటే 4 ఎలక్ట్రాన్స్ని లాస్ అయిపోవాలి. సో ఈ రెండింటి వల్ల కూడా మనకి ఇక్కడ కార్బన్ని స్టెబిలిటీ అనేది పొందొచ్చు. ఓకేనా, అంటే ఇక్కడ మనకి 4 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంటే కార్బన్ ఎలా మారిపోద్ది అంటే C4- అయాన్ కింద మారిపోద్ది. C4- కింద మారిపోద్ది. 4 ఎలక్ట్రాన్స్ లాస్ అయిపోయింది అనుకోండి, C4+ అయాన్ల కింద మారిపోద్ది. ఓకేనా, మరి ఈ రెండింటిలోనే కార్బన్ దేన్ని చూస్ చేసుకుంది? మనం అంటూ ఉంటాం కదా, ముందు గొయ్యి వెనక నొయ్యి అని చెప్పేసి. అలాగే ఇప్పుడు కార్బన్కి అయితే 4 ఎలక్ట్రాన్లు కోల్పోవాలి, లేదా 4 ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకోవాలి. సో ఈ రెండింటిలో కార్బన్ దేన్ని చూస్ చేసుకుంది అనే కాన్సెప్ట్ మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. రైట్. సో దిస్ ఈజ్ ఈ రోజుకి ఇది మన సెషన్. సో ఈరోజు సెషన్లో మనం ఏం నేర్చుకున్నామంటే, ఒకసారి రివైండ్ చేసుకుంటే స్పెషల్ ప్రాపర్టీస్ ఆఫ్ కార్బన్ గురించి మాట్లాడుతున్నాం. దానిలో భాగంగా మనం వ్యాలెన్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం, ఆక్టెట్ రూల్ అంటే ఏంటో నేర్చుకున్నాం, ఎందుకు ఆటమ్స్ అనేవి ఎలక్ట్రాన్స్తో మనకి మార్చుకుంటాయి, కెమికల్ రియాక్షన్స్ ఎలా జరుగుతాయి, దానికి కారణం ఏంటంటే ఆ స్టెబిలిటీని అటైన్ చేయడానికి అని చెప్పేసి నేర్చుకోవడం జరిగింది. సో మిగతా కాన్సెప్ట్ మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. సో థ్యాంక్ యూ. సో ఇది ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఆచార్య కాంపిటేటివ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, టీమ్ ACC.